శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. సప్తమాధిపతి అయిన కుజుడు రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంది. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా అవి సమస్య పోతాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలను, విద్య సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో కాస్త చికాకు పరిచే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకుంటారు, చక్కగా ప్రారంభించవచ్చు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంలో శుభకార్యాల విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వర్తించాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, పిల్లల కోసం ఆ మాత్రం మనం కష్టపడాలి, ఖర్చు చేయాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో చక్కగా బలంగా ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచంలో బలంగా ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఫైనాన్స్ పరంగా చక్కగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న వారికి, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారికి, అదేవిధంగా H1B వీసా, ఎడ్యుకేషన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబడతనంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన నిర్ణయాల మీద మనం వెళ్ళాలని ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. చక్కగా దైవదర్శనాలు కానీ, విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం, అదేవిధంగా మనదీప వర్ణన చక్కగా పఠించండి. ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే, ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నా సరే, సంతానం సంబంధించి విద్యా విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం సంబంధించిన ఏదైనా సరే, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అమ్మవారి దయ వల్ల అది నెరవేరుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుదిరితే ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారికి మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా మీరు ఇంట్లోనే చేసుకోండి తప్పకుండా. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సౌభాగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు
సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 2 నిమిషాలు వచ్చింది మీనరాశి. నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.